వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ఈరోజు నేను కంప్లీట్గా రా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఎడిటర్ అవైలబుల్గా లేరు. సో దానివల్ల నాయిస్లో ఏదైనా మీకు డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వీక్లీ అనాలిసిస్లో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే యూఎస్ మార్కెట్ బిగ్ క్రాష్ అవ్వడం. కరెంట్లీ డౌ జోన్స్ ఇంకా ఎక్కువగా ఫాలో అవుతుంది. బికాజ్ టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి యూఎస్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి నేను వీడియో రికార్డ్ చేసి ఒక 1 హార్ ముందు నేను చెక్ చేసినప్పుడు ఇరాన్ అప్రాక్సిమేట్లీ 10 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద అయితే మాత్రం వేసినట్టు కనపడుతుంది. దీనివల్ల మార్కెట్స్‌లో మళ్ళీ బిగ్ కన్సర్న్స్ రైజ్ అయినాయి. నౌ ఇప్పుడు మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఈరోజు మార్కెట్స్‌లో క్రాష్ చూస్తామా? ఎస్ఎన్‌పి 500 విక్స్ 40% పెరిగింది సింగిల్ డేలో. దట్ ఈస్ ఎన్ వెరీ బిగ్ కన్సర్న్. సో దానివల్ల మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటది? ఎఫ్ఐఐ అండ్ డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ, డిఐలో ఎఫ్ఐఐ అగ్రెసివ్ సెల్లింగ్ చేశారు. ఈవెన్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో ఎఫ్ఐకి ఫేవరబుల్ డెసిషన్స్ తీసుకొచ్చినా గానీ అండ్ ఎఫ్ఐఎస్ ఈవెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కూడా హ్యూజ్ పొజిషన్స్ నెగెటివ్ సెట్ బిల్డ్ చేయడం జరిగింది. నౌ అది ఎలా ఉంటది? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సేమ్ టైమ్ వచ్చేసరికి మ ఐ మీన్ ఈరోజు బిట్‌కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ 3% క్రాష్ అయితే సిల్వర్ 6% క్రాష్ అయింది. బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ 60,000కి ఫాల్ అయింది. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి నేను చెప్పేది ఒకటే. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను ఎఫర్ట్స్ పెట్టానని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి సింపుల్‌గా వచ్చేద్దాం. ఎందుకంటే వీక్లీ అనాలిసిస్‌లో ఇది కవర్ చేశాను. బట్ జస్ట్ చెప్తున్నాను. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 695 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. నాస్డాక్ 4% క్రాష్ అయింది. ఎస్ఎన్‌పి 500 విక్స్ 40% పెరిగింది. ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ ఇంతలా క్రాష్ అయినాయో ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ ఇంతలా క్రాష్ అయినాయో ఇమ్మీడియేట్‌గా అది యూరోపియన్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. అందువల్ల యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌గానే క్లోజ్ అయినాయి. ఇప్పుడు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతునేటప్పుడు జపాన్ మార్కెట్ 4% క్రాష్ అయింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అందులో చైనా మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ మార్కెట్ సడెన్‌గా ఇంతలా ఎందుకు ఫాల్ వచ్చింది? సింపుల్ అండ్ షార్ట్‌లో చెప్పాలంటే ఫస్ట్ వన్ వాళ్ళ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్ వచ్చిందండి. వాళ్ళకి జాబ్స్ రిపోర్ట్ డేటాలో 172,000 వచ్చింది. లాస్ట్ టైమ్ 179,000. ఎక్స్‌పెక్టేషన్ 85,000 నుంచి 102,000. జాబ్స్ రిపోర్ట్ డేటా అనేది చాలా ఎక్కువగానే వచ్చింది. ఇప్పుడు అంటే నార్మల్‌గా నంబర్ అయితే పాజిటివ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో యూఎస్‌కి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్స్ కటింగ్ అనేది ఎప్పుడూ కూడానా ఎకానమీ బాగుండేటప్పుడు ఉండదు. ఓకే. ఎకానమీ ఎప్పుడైతే వీక్‌గా ఉంటదో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఉంటాయి. కరెంట్‌లీ ఎకానమీ బావుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా 4.3 మెయింటైన్ అవుతుంది. కానీ మార్కెట్స్‌కి ఇది ఫేవరబుల్ కాదు. దానివల్ల యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బిగ్ వేలో ఫాల్ వచ్చినాయి. దాంతో పాటు బ్రాడ్‌కామ్ కంపెనీ అప్రాక్సిమేట్‌లీ 10% పైనే ఫాల్ అయింది. బ్రాడ్‌కామ్ అనేది సెమీకండక్టర్ రిలేటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో 10% వరకు డ్రాప్ అవ్వడం, వాళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్‌లో కూడా అంత పాజిటివ్‌గా మాట్లాడకపోవడంతో ఏఐ రిలేటెడ్ కంపెనీస్, టెక్ రిలేటెడ్ కంపెనీస్‌లో బిగ్ క్రాష్ మనం చూడగలిగాం. సో దట్ ఈస్ అనదర్ అప్డేట్. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూద్దాం. యూఎస్ మార్కెట్స్‌లో మెయిన్ ఇండెక్సెస్‌లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఈరోజు మండే మార్నింగ్ ఫ్యూచర్స్ ఓపెన్ అయినప్పుడు ఆ కరెక్షన్‌లో రికవరీ వచ్చిందా అని చూస్తే నాస్డాక్ 112 పాయింట్స్ రికవరీ అయింది. 1400 పాయింట్స్ ఫాల్ ఎక్కడ? 110 పాయింట్స్ రికవరీ ఎక్కడ? 10% రికవరీ కూడా అవ్వలేదు. సో దీనివల్ల ఇప్పుడు రైట్ నౌ నాస్డాక్‌లో వచ్చిన రికవరీ కూడాను పెద్దగా మనం పాజిటివ్‌గా పరిగణలోకి తీసుకోలేం. నౌ డౌ జోన్స్ 30 పరంగా చూసుకుంటే 140 పాయింట్స్ నెగెటివ్. అక్కడేమో 690 ఆల్మోస్ట్ 700 పాయింట్స్ నెగెటివ్. ఇక్కడ అనదర్ 140 టోటల్ 850 పాయింట్స్ డౌ జోన్స్ క్రాష్ అయినట్టు. అంత బిగ్ క్రాష్ అయింది అనంటే ఆబ్వియస్‌లీ అది మన ఇండియన్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటది. మన గిఫ్ట్ నిఫ్టీ 23,135 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ 23,450 దగ్గర క్లోజ్ అయింది. 315 పాయింట్లు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. 315 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌కి కన్ఫర్మేషన్‌కి వెళ్ళాలనుకుంటే ఏడీఆర్స్‌ని చూడండి. వాట్ ఈస్ మీన్ బై ఏడీఆర్స్? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. 2.5% హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కరెక్షన్. ఆహ్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.5, ఇన్ఫోసిస్ 1.35, విప్రో 1.5. నౌ మళ్ళీ కూడా మార్కెట్స్‌లో క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 3.5% అయితే మాత్రం స్పైక్ అయింది పర్ బ్యారెల్. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ అయితే మాత్రం బ్రెంట్ ఆయిల్ 3.5, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ కూడా 3.5, ఆల్మోస్ట్ 96.3కి వచ్చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ కరెక్షన్ వస్తుంది. గోల్డ్ ఈరోజు 3.36% 4,336 దగ్గర ఉంది. 0.6% కరెక్షన్ వచ్చింది. సిల్వర్ 2% డ్రాప్ అయింది.
గోల్డ్ అండ్ సిల్వర్‌లో మళ్ళీ డ్రాప్ రావడానికి, క్రూడ్ ఆయిల్ పెరగడానికి కారణం ఏంటి? యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అటాక్ చేశారు. లెబనాన్ యొక్క క్యాపిటల్ బీరూట్ మీద అటాక్ చేశారు. అండ్ సేమ్ టైమ్ అక్కడ కొంతవరకు డ్యామేజ్ అయింది. మేజర్‌గా ఇన్‌ఫ్రా కూడా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ఈ అటాక్ చేయడం వల్ల ఇరాన్ వాళ్ళైతే మాత్రం ఇంకా ఇజ్రాయెల్ కంటిన్యూస్‌గా సీజ్ ఫైర్ చేసుకుందాం అండ్ లెబనాన్ వాళ్ళు కండిషన్స్ పెట్టినా మేము ఒప్పుకోము అది ఇది మాట్లాడడం ఇరాన్‌కి కూడా ఇంకా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. వాళ్ళ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో ఏం చేశారంటే డైరెక్ట్‌గా ఇరాన్ వాళ్ళు వెళ్లి ఇజ్రాయెల్ మీద 10 బాలిస్టిక్ మిసైల్స్‌ని నాన్ స్టాప్‌గా అటాక్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ఇన్ఫ్రా గాని, ఇజ్రాయెల్ ఎవరికీ కూడా ప్రాణ నష్టం గాని జరగలేదు. కానీ అటాక్ అయితే చేశారు అని చెప్పి ఇక్కడుంది. అయితే ఒకటి ఇరాన్ గాని, ఇజ్రాయెల్ గాని అఫీషియల్‌గా ఏ పోస్ట్ కూడా పెట్టుకోలేదు. సో, బట్ కాకపోతే న్యూస్ రిపోర్ట్స్‌లో ఇది రావడంతోటి క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. గ్లోబల్ మార్కెట్స్ ఇంకా ఫాలో అవ్వడానికి హెల్ప్ అయింది. ట్రంప్ ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్‌కి ఒక రిక్వెస్ట్ చేశారంట. డీల్ ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. మీ మీద ఇరాన్ స్ట్రైక్ చేసినా మోస్ట్‌లీ మీరు తిరిగి ఇరాన్ మీద స్ట్రైక్ చేయొద్దు అని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వాళ్ళ డీల్ కంటిన్యూ అవుతుంది, ఆగుతుందనన్న దానికి ఇజ్రాయెల్ వాళ్ళు ట్రంప్ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి, ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి ఇరాన్ మీద అటాక్ చేయకుండా ఉంటే మార్కెట్స్‌లో మరీ బిగ్ పానిక్ మళ్ళీ అవ్వదు. అలా లేకున్నా గానీ ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్ మీద నువ్వు చెప్పేదేంటి అని ట్రంప్‌ని పక్కన పెట్టి గాని ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది అనంటే ఇమ్మీడియేట్‌గా క్రూడ్ ప్రైస్ మళ్ళీ స్పైక్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మార్కెట్స్‌లో మళ్ళీ బిగ్ కన్సర్న్స్‌ని కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేనిప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యూజువల్‌గా జస్ట్ యూఎస్, ఇరాన్ అని చూస్తుంటే ఎస్కలేషన్స్ మళ్ళీ రైజ్ అవుతున్నాయి. ట్రంప్ చెప్తున్నా గాని ఇజ్రాయెల్ వినకపోయే ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. ఈ అప్డేట్ ఇంకా రాలేదు. ఇజ్రాయెల్ గాని, ఎక్కడైనా గాని ఇరాన్ మీద ఈరోజు మన మార్కెట్ హౌస్‌లో అటాక్ చేస్తే మాత్రం ఎక్స్‌పెక్ట్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్. నౌ ఎఫ్ఐ డేటా ప్రకారంగా చూద్దాం. ఫ్రైడే ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో ఎఫ్ఐఐ గురించే ఎక్కువగా మాట్లాడారు. వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం వాళ్ళు ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడం కోసం వాళ్ళకి ఫేవరబుల్‌గా చాలా డెసిషన్స్ తీసుకున్నారు. కానీ స్టిల్ ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే 776 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డీఐ 9133 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్ చేసిన డేటా చూసుకుంటే 2.68 లాక్ పొజిషన్స్‌ని బిల్ చేశారు. అంటే అప్రాక్సిమేట్‌లీ 3138 పొజిషన్స్ అయితే మాత్రం మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఫ్రైడే యాడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఆప్షన్స్ షేడ్ 8,00,000 పొజిషన్స్ యాడ్ అయినాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 76,308 మైల్డ్ బుల్లిష్ సైడ్ ఉన్నారు. కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. కానీ ఎఫ్ఐ అయితే మాత్రం మోస్ట్‌లీ ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోని ఆప్షన్స్‌లో హ్యూజ్ సెల్లింగ్ పొజిషన్స్ క్యారీ చేస్తున్నారు. ఇంత సెల్లింగ్ పొజిషన్స్ క్యారీ చేస్తునేటప్పుడు మీకు లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్‌ని ఫస్ట్ 1 రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ అన్ని సైడ్ నెగెటివ్ సైడ్ ఉన్నాయి కాబట్టి. ఎఫ్ఐస్ పొజిషన్స్ ఎప్పుడైనా గానీ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా మార్కెట్ మూవ్ అవుతునేటట్టుంటే మార్కెట్‌లో కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ ఫేవరబుల్ డైరెక్షన్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్తునేటప్పుడు 1 రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ చేసైనా గానీ కిందకి తీసుకొస్తారు. సో, ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా? లేదు. నా ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుందా పోనీ? లేదు. మరి గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుంది కదా! మరి ఈ పొజిషన్స్ అన్నీ ప్రాఫిట్‌లో ఉంటాయి లేదా? నౌ హియర్ ఈస్ ద బిగ్ క్వెషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ మై సైడ్. నౌ ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్‌లో ఉంటే ఏం చేసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి? ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుంది కదా! నా పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే మాత్రం బిగ్ క్రాష్ అయ్యే అంత ఛాన్సెస్ మనకు తక్కువున్నాయి. కానీ యూఎస్ మార్కెట్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యాయి కాబట్టి మన మార్కెట్ గ్యాప్ డౌన్‌తోనైతే ఓపెన్ అవుతది. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఎఫ్ఐఎస్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే ప్రాఫిట్‌లో ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తారు. అంటే 1 రౌండ్ ఆఫ్ రికవరీ మార్కెట్‌లో చూడడానికి కనపడతది. ఎక్కడ కనపడతది? 23,000 ఈజ్ అన్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ ఫర్ నిఫ్టీ. ఎనీథింగ్ ఒకవేళ నిఫ్టీ గాని గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే ఎక్కడ? మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సో, హియర్ ఈజ్ ఎ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయకుండా కన్సాలిడేషన్ అవుతుంది. లోవర్ హైస్ ఫార్మ్ చేయాలి అనంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి 23,170 బిలో గాని నిఫ్టీ గాని క్లోజ్ అయితే మాత్రం మేబీ నిఫ్టీలో 22,500 వరకు వీక్ పెర్ఫార్మన్స్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువుంటాయి. నౌ కమింగ్ టు ద పాయింట్ ఈరోజు నిఫ్టీలో ఒకవేళ గాని గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే 200, 250 పాయింట్స్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే 23,170 బిలో ఓపెన్ అవుతది. అలా ఓపెన్ అయినేటప్పుడు సపోర్ట్ లెవెల్ కింద గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినేటప్పుడు దేర్ విల్ బి ఎన్ హై ప్రాబబిలిటీస్ మార్కెట్ 1 రౌండ్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ కనబడతది. ఈ బౌన్స్ అవుతునేటప్పుడు ఈ 170 లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుందో లేదో చూడండి. సస్టైన్ అవ్వడం అంటే లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ మార్కెట్ రికవరీ అవ్వడానికి దీని అబౌవ్ ట్రై చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ దెన్ మార్కెట్ రికవరీ అవ్వచ్చు. ఎంతవరకు ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వరకు. అది బ్రేక్ చేస్తేనే బుల్లిష్. అది బ్రేక్ చేయకపోతే ఈరోజు మైల్డ్ నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది నిఫ్టీ 50 పరంగా.
సేమ్ ఫర్ సెన్సెక్స్ ఆల్సో. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద సెన్సెక్స్‌కి 73,500 ఉంది. లుక్స్ లైక్ సెన్సెక్స్ దాని బిలో ఓపెన్ అవుతది. దాని బిలో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్టార్టింగ్ 1 రౌండ్ ఆఫ్ రికవరీ కనిపిస్తది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రికవరీ రాలేదు, గ్యాప్ డౌన్ అండ్ రన్ అయిందనుకోండి, దెన్ 1 అవర్ తర్వాత అంటే 10:30 వరకు ఫాల్ చూసి 10:30 నుంచి ఫాల్ మొత్తం అయిపోయింది కాబట్టి ఫస్ట్ 1 అవర్‌లో 10:30 నుంచి రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. నౌ 73,500 బిలో మార్కెట్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే దీనికి టచ్ చేసి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రికవరీ అవుతునేటప్పుడు 73,500 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అయ్యి ఇంకా లోపలికెళ్తే అప్పుడు ఇంకా మనం రికవరీ చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. బ్రేక్ చేయడానికి ట్రై చేసింది ఫ్రైడే, కానీ బ్రేక్ చేయలేకపోయింది. నాకు తెలిసి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతది. 54,500 అప్ సైడ్ బ్రేక్ అయితేనే బుల్లిష్ టర్న్ అవ్వండి. లేదా ఎక్స్‌పెక్ట్ సమ్ రికవరీ అండ్ దెన్ ఫాల్. సేమ్ ఫర్ ఫిన్ నిఫ్టీ 25,350. ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ 23,350 దెన్ మార్కెట్‌లో మనం మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గాని అది బ్రేక్ చేయకపోతే మాత్రం మళ్ళీ డిక్లైన్ అవ్వడానికే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈస్ అన్ అనదర్ అప్డేట్. నౌ బిట్‌కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడాలి మీతో. గోల్డ్ 3% ఫాల్ అయింది. తర్వాత 6% ఫాల్ అయింది. మీ అందరికి ఒకటేనండి, ముందే చెప్తున్నా. గోల్డ్‌లో, సిల్వర్‌లో మీరు ఎఫ్ అండ్ ఓలో పొజిషన్స్ అంటే ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్స్ పొజిషన్స్ తీసుకొని మీరు క్యారీ చేస్తుంటే ఐ సజెస్ట్ యూ టు ఓపెన్ డెల్టా ఎక్స్‌చేంజ్ అకౌంట్. ఎందుకంటే దీంట్లో 24/7 ట్రేడింగ్ జరుగుతది. మనకక్కడ ఫ్రైడే 11:00కి ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్ ఆగిపోతది. 11:30 సంథింగ్ 11:40. బట్ ఇక్కడొచ్చేసరికి డెల్టా ఎక్స్‌చేంజ్‌లో మీరు 24/7 ట్రేడ్ చేయొచ్చు. ప్రైజెస్ రికవరీ అవుతుంటే ఇమ్మీడియేట్‌గా మీకు రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, సపోర్ట్ లెవెల్స్ దగ్గరికొచ్చినేటప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇంకోటి వీటిలో ఉన్న బెనిఫిట్ మీకు 50 టైమ్స్ లెవరేజ్ ఉంటది. బిట్‌కాయిన్‌లో 200 టైమ్స్ లెవరేజ్ ఉంటది. మీకు ఎక్స్‌పైరీ ఉండదు. 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అందుకే నేను మీకు చెప్తున్నా అనమాట. సో, నౌ బిట్‌కాయిన్ పరంగా మాట్లాడుకుంటే బిట్‌కాయిన్ ఆల్రెడీ 60,000 ఒక సపోర్ట్ లెవెల్ అని మనం మాట్లాడుకున్నాం. రికవరీ అయింది కూడాను. ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది. 4,000 పాయింట్లు బిట్‌కాయిన్ రికవరీ అయింది ఆఫ్టర్ టచింగ్ 60,000. నౌ మేబీ ఒకవేళ బిట్‌కాయిన్ ఫర్దర్‌గా రికవరీ అయితే ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ టు 65,500. అది కూడా బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్‌గా 71,400 చూస్తాం. కానీ నాకు తెలిసి అది బ్రేక్ అవ్వదనుకుంటున్నా. ఇక్కడ అంటే యూఎస్ మార్కెట్స్ కరెక్షన్ అయితే మాత్రం మేబీ బిట్‌కాయిన్‌లో ఫర్దర్‌గా డిక్లైన్ చూసే ఛాన్స్ ఉంటది. కానీ షార్ట్ టర్మ్‌లో హెవీగా పడింది కాబట్టి, ఓవర్ సోల్డ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం వాలటాలిటీ కనబడుతది. మళ్ళీ ఫాల్ బిట్‌కాయిన్‌లో రావాలంటే 60,000 బ్రేక్ అవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. వార్ సిట్యుయేషన్స్ మళ్ళీ ఎస్కలేట్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. ఆబ్వియస్‌లీ గోల్డ్ అయితే మాత్రం పడే ఛాన్స్ ఉంది. బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి కాబట్టి ఇలాంటి టైమ్స్‌లోనే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు రికవరీ అవుతదో చెప్పలేం. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయితే ఇమ్మీడియేట్‌గా బంగారంలో రికవరీ వచ్చేస్తది. బట్ ఈ పడుతునేటప్పుడు మీరు కొనుక్కుంటే మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నౌ 4,350 బిలో గోల్డ్ గాని హోల్డ్ అయితే మాత్రం ఈరోజు ఫస్ట్ 1 అవర్‌లో మేబీ గోల్డ్ స్లోగా 4,200 వరకు చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ 66 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ సిల్వర్ సపోర్ట్ లెవెల్ గాని 66 బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్‌గా డిక్లైన్ కూడా చూడొచ్చు. ఓకే. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్. చాలా స్టాక్స్ ఉన్నాయండి. బట్ కాకపోతే ఈ స్టాక్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడిన నో యూజ్. ఎందుకంటే మార్కెట్‌లో ప్రెజెంట్ రైట్ నౌ బీరిష్ షేడ్ ఉంది కాబట్టి. చిన్న ఉన్నాయి అవి మాట్లాడుకుందాం. టీవీఎస్ మోటార్ వాళ్ళది హెచ్ఎల్ఎక్స్ మోటార్ సైకిల్ సిరీస్ వెహికల్స్ ఉన్నాయి కదా! అవి 5,000,000 సేల్స్ క్రాస్ అయ్యాయని చెప్తున్నారు గ్లోబల్ వైస్‌గా. ఇది టీవీఎస్ మోటార్‌కి ఒక అచీవ్‌మెంట్‌గా మనం మాట్లాడుకోవచ్చు. అలానే టీవీఎస్ మోటార్ వాళ్ళు రీటైల్ ఛానెల్‌లో టీవీఎస్ పడక్ అని చెప్పేసి క్వార్టర్లీ 2కి దాన్ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా పాజిటివ్‌గా అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. హెచ్‌జీ ఇన్ఫ్రాకి 4,971 క్రోర్స్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసిన సర్టిఫికేషన్ వచ్చింది. సో, మేబీ ఇది హెచ్‌జీ ఇన్ఫ్రాకి పాజిటివ్‌గా తీసుకోవచ్చు. రైల్‌టెల్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ ఫర్ సెక్యూరిటీ రిలేటెడ్‌గా 41.3 క్రోర్ ఆర్డర్ రావడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈఎంఎస్ వాళ్ళకైతే మాత్రం 103 క్రోర్స్ కన్‌స్ట్రక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇది కూడా పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ జేకే సిమెంట్ కంపెనీ అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మహాన్ కోల్ క్లాక్ మధ్యప్రదేశ్‌లో ఉన్న 982 హెక్టార్స్‌లో అయితే మాత్రం మైనింగ్ లీజ్‌కి తీసుకున్నారు. ఇది కూడా వాళ్ళకి పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. ఓకే. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.